ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చారిత్రాత్మక అడుగులు వేస్తున్నారు. యూఏఈలో తన 3 రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్లో తొలి రోజు పర్యటించిన ఆయన అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి ఏపీకి భారీ పెట్టుబడులకు సానుకూల స్పందన రాబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్ సమావేశమయ్యారు. సుదీర్ఘ తీరం ప్రాంతం ఏపీకి ఉన్న అద్భుతమైన వరం అని వివరించిన సీఎం పోర్టులు, ఎయిర్పోర్టులు, రైళ్లు కనెక్టివిటీ ఉండేలా బహుళ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మూలాపేట, రామయ్యపట్నం, మచిలీపట్నం పోర్టులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా దుగ్గరాజుపట్నం వద్ద ఫిష్ బిల్డింగ్ యూనిట్ నిర్మించే దిశగా ప్రణాళిక చేపట్టినట్లు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఏపీలో ఫిష్ బిల్డింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఇది లాజిస్టిక్స్ రంగానికి బలోపేతం చేయడంలో కీలకమవుతుంది. వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులను ఆహ్వానించిన ముఖ్యమంత్రి బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్ చైర్మన్ షామ్షీర్ వాలియాతో భేటీ అయ్యారు. అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న బూర్షియల్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపింది. తిరుమలలో అత్యాధునిక స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుగా వచ్చింది. రీసెర్చ్ ఎడ్యుకేషనల్పై తమ సంస్థకు ఉన్న విశేష అనుభవాన్ని రాష్ట్రంలో వినియోగిస్తామని బూర్జియల్ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రివెంటివ్, క్యూరేటివ్ వైద్య విధానం, హెల్త్ కార్డులు డిజిటలీకరణ వంటి ప్రాజెక్టుల గురించి సీఎం వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ సహా పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పర్యటన ద్వారా పోర్టులు, వైద్యారోగ్య వంటి కీలక రంగాల్లో ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు దక్కుతుండడం రాష్ట్ర ప్రగతికి శుభసూచకంగా కూటమి నేతలు చెబుతున్నారు. దుబాయ్లోని ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ సిఎస్వి వీనన్తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ మేరకు రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలను నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ ల్యాబొరేటరీ నిర్మించేందుకు ముందుకు రావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసేందుకు 100 కోట్ల విరాళం ప్రకటించడంపై ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ ల్యాబొరేటరీ నిర్మించేందుకు ముందుకు రావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు దుబాయ్ పర్యటనలో భాగంగా దుబాయ్లోని ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ మీనన్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. P4 విధానాల్లో జీరో పవర్టీకి ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలను సీఎం చంద్రబాబు వివరించారు. అమరావతి రాజధాని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు.